తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారు జూలై 23 నుంచి ఆగస్టు 22 వరకు ఈ మధ్య కాలంలో జన్మించిన వారు సింహరాశిలోకి వెడతారనమాట. అయితే వీరికి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలు ఆర్థికంగా బాగా రైజ్ అయ్యే సమయం అనమాట. మీరు ఏ లావాదేవీలు చేసినా ధనపరంగా ఎటువంటి ఇది చేసినా కానీ, ఎటువంటి కొత్త ప్రణాళికలు వేసినా, కొత్త వ్యాపారాలు స్థాపించినా మీకు ఆర్థికంగా మంచి రైజింగ్లో ఉండే సమయం అన్నమాట. అయితే ఆవేశాలను మాత్రం మీరు అదుపులో పెట్టుకోవాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళు, స్త్రీలు పురుషులు కూడా ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి ఈ 3 నెలలు కూడా. తదుపరి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కొత్త కొత్త బాధ్యతలను మీకు ఇవ్వబోతారు. లేదు మీరు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగాలు మారడం కానీ, కొత్త పదవుల్లోకి వెళ్ళడం కానీ, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడంలో కానీ, కుటుంబంలోకి వచ్చి చూసినట్టయితే కనుక వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము, వారు కొత్త బాధ్యతలు తీసుకోవడము, ఇట్లాగా కొత్త కొత్త బాధ్యతలు ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు, స్త్రీలు పురుషులు కూడా ఈ మాసంలో చేపట్టే అవకాశం కనపడుతోంది. శ్రమతో పాటు మీకు విజయాలు కూడా అవకాశంగా వస్తాయన్నమాట. మీరు ఏ పని చేసినా సక్సెస్ని సాధిస్తారు, విజయాన్ని పొందుతారు ఈ మాసాల్లో. తదుపరి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఆరోగ్యం కొంత అస్థిరంగా ఉంటుంది. అంటే కొంచెం అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి కూడా. అయితే కుటుంబంలో గతంలో కనుక మీకు అశాంతి చోటు చేసుకోవడము, లేదా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండడము, మీ బంధువుల్లో కానీ, లేదా కుటుంబంలో కానీ, పిల్లలతో కానీ, ఏ రకమైన చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కానీ అవి ఈ మాసాల్లో సమసిపోయి అన్యోన్యతను పొందే అవకాశం ఉంది. వివాహం కాని వారికి, సంతానం కోరే వారికి కూడా ఈ మాసాలు చాలా చక్కని అనువైన మాసాలు. మీరు కోరుకున్న సంబంధాలే దొరికేలాగా ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. తదుపరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకున్నా, ఏదైనా కొత్త ప్లాన్స్ వేసుకుని, అది వ్యాపారానికి కావచ్చు, విద్యకు కావచ్చు, లేదా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, రాజకీయ రంగం కావచ్చు, సినీ టీవీ నటి వర్గం వాళ్ళు కావచ్చు, స్త్రీలైనా పురుషులైనా ఏదైనా మీరు కొత్త ప్లాన్ వేసుకుని ఇది మనం ఈ రోజు చెయ్యాలి అని అనుకుంటే కనుక ధనపరంగా, పేరు పరంగా, గౌరవపరంగా కూడా మీకు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. తరువాత ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అంటే మీరు కానీ, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్నట్టయితే కనుక నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే సత్వర నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే దీనితో పాటుగా పరిహారం ఏంటంటే, ప్రతి ఆదివారము కూడా, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి ఎన్ని ఆదివారాలు వస్తాయో అన్ని ఆదివారాలు, ప్రతి ఆదివారం కూడా సూర్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోవడము, అర్ఘ్యం ఇవ్వడము, లేదా సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపించడము, లేదా సూర్య అష్టోత్తరాలు మనకి వస్తూ ఉంటాయి కదా ప్రతి ఆదివారము, ఆ అష్టోత్తరాలు వినడం కానీ చేసినట్టయితే మంచి సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇవన్నీ మీరు ముందుగా వింటున్నారు కాబట్టి, ముందుగా చూస్తున్నారు కాబట్టి వెంటనే డ్రాగ్ చేసేయకుండా ఆశాంతం మీరు చూసినట్టయితే ఏ పరిహారాలు చేసుకుంటే మంచిదో అనే విషయము మీకు తెలుస్తుంది. అవి కనుక చేసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా మీకు కలుగుతుంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున న్యూ ఇయర్ శుభాకాంక్షలు.